మాస్టర్ గారండి, వీడికి మధ్యాహ్నం భోజనం పెట్టబాక, ఒరే నీకు భోజనం రా అని ప్రార్థన చేయరా అన్నాడు. వీడికి మధ్యాహ్నం భోజనం వండబాక, నువ్వు ఊరక నిలిచి ప్రార్థన చేసుకుని నీ దగ్గర భోజనం వసద్ది అన్నాడంట. అదెట్ట అంటే ఇది కూడా అట్టాగే. ఊరక నిలిచి ప్రార్థన చేసేవాడి మీదకి ఆశీర్వాదాలు రావు. ఆ కాన్సెప్ట్ ఏంటో మీకు అర్థమవుతుంది. అక్కడ పూర్తిగా తెలుసుకోవాలి. పాట పాడినంత హల్లెలూయా అన్నంత మాత్రం వచ్చేది ఊరక నిలుచుకుని కూర్చుంటే. ఆ కాన్సెప్ట్ ఏంటి? ఐగుప్తీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తూ ఉంటే వాళ్ళు ఐగుప్తీయులు భయపడి చస్తూ ఉంటే మోషే అంటాడు, మీరు ఊరక నిలిచి చూడండి ఐగుప్తుల్ని దేవుడు ఏ విధంగా చంపేస్తాడో. మీరు గమ్ముగా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదురా నాయన. మీరేం యుద్ధం, వీళ్ళు అనుకుంటారు మేము వాళ్ళతో యుద్ధం చేయాలా, మా వల్ల కాదే, మాకు యుద్ధం రాదే, వాళ్ళు ఏమో రథాలు వేసుకొని వస్తున్నారు, ఆయుధాలు వేసుకొని వస్తున్నారు, మేము యుద్ధం చేయాలా, ఏంటి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని భయపడుతుంటే మీరు అంత వద్దురా